మన్నిత ఇన్ఫ్రా వారి అమేజ్ కౌంటీ ప్రీమియం 2 BHK ఇండిపెండెంట్ సింప్లెక్స్ ఇల్లు కేవలం 55 లక్షలు మాత్రమే. ఈ రోజే బుక్ చేసుకోండి. ఎలక్ట్రీషియన్ వాడు నీ ఫీజు పుట్టుక్కని పీకేశాడు. మిత్రమా, ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఏమంటున్నావురా? రేయ్, లవ్వుగా అమ్మాయి మా నాన్న అప్పులు తీర్చడానికి వాళ్ళ నాన్న ఆస్తి. ఎరా, వాళ్ళకి ఆస్తి ఒక 2-3 కోట్లు ఉంటుంది కదా. అది కాకుండా 4-5 ఓట్లు కూడా ఉన్నాయి కదా. ఏంట్రా ఓట్లు? నాకు పెట్టారు కదా ఓట్లు. ముందు మీరు బయటికి పోండిరా. అర్రే, ఇప్పుడు నువ్వు మమ్మల్ని పొమ్మంటున్నావు, రేపు నీ హౌస్ ఓనర్ నిన్ను బయటికి పొమ్మంటాడే, అప్పుడేం చేస్తావు? నువ్వు చెప్పినట్టే వెళ్తాం. ముందు కింగ్ ఫిష్ అని కొట్టించు. చెప్పు తీసుకొని కొడతాను రే. చెప్పుకు పని చెప్పకు. నువ్వేం బాధపడకు, ఆ అమ్మాయి నేను నీకు పరిచయం చేస్తాను రా. ఈ రూమ్ నుంచి నేనేం ఖాళీ చేయనివర్రా. ఏమైందిరా నీకు? కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నాన్న. నీకు నోరే కదా నొప్పి పుట్టాలి. వీరేశ్వరి, వర్షిణి, ఏమైనా తాగుతావమ్మా? అమ్మా బాగా ఆకలేస్తుందమ్మా. నీ కాళ్ళు పట్టుకొని బతిమాలుతానమ్మా. నాన్నని వంట చేయమన్నమ్మా ప్లీజ్. నన్ను అగౌరవపరిచి మాట్లాడడమే నీకు పని అయిపోయింది కదూ. హలో, నేను బిజీగా ఫోన్ చేస్తాను, తర్వాత ఫోన్ చేయి. థ్యాంక్ యూ. ఇదిగోండి, కుక్కకి పనంటూ ఉండదు, ఒక చోట స్థిరంగానూ ఉండదు. 5 రూపాయలు. నన్ను ఆశీర్వదించు మాతృదేవత. అడ్డాలనాడు బిడ్డలు అన్నారు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలు కాదన్నారు. నీలాంటి యదవల్ని చూసే. సామెత చాలా బాగుంది. నువ్వు పంచి దీని బయట బోర్డులో రాసిపెట్టు. అమ్ము, కోపం ఒంటికి మంచిది కదమ్మా. ఏమండి, వాడు ఎక్కడ కూరేగుతున్నాడో కనుక్కోరా. డైలీ వస్తున్నారు సార్. బిజినెస్ ఏంటో? నా బిజినెస్ సరిగ్గా లేకపోవడం వల్ల సార్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. కొంచెం రీఛార్జ్ చేస్తారా? ఏంటి? ఫుల్గా కావాలి. నీ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు. అయ్యో పాప, డొకోమోలో ఫుల్ టాక్ టైం ఆఫర్ ఉంటే నా నెంబర్ కి రీఛార్జ్ చేయమని అడుగుతున్నా. అర్థమైందా? నువ్వు గెడ్డం పెంచుకుని చొక్కాలు చించుకుంటూ తిరగడం ఖాయం. హలో, నేను పెళ్లి చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటానని మా అమ్మతోటి ఆంజనేయుడితోటి చెప్పేశాను. కుదరదని సుబ్రహ్మణ్య స్వామికి వినాయకుడికి చెప్పాను. నీకు సిగ్గులేదు? మరి అదిగో ముందు నువ్వు ఫోన్ పెట్టే. ఇలా నువ్వు నన్ను తిడితే నేను వెళ్ళిపోతానా? మా అమ్మ ఎంతో ట్రై చేసి వదిలేసింది. నువ్వు అనవసరంగా నేను నచ్చినట్టు నటించకు. ఏంటి? నువ్వెందుకు ఎప్పుడు చూసినా చాటర్ బాక్స్ లో లొడలొడ అని మాట్లాడుతూ ఉంటావు? నేను అప్పుడప్పుడు ఇలాగే లొడలొడ మాట్లాడుతూ ఉంటాను. అయ్యో దేవుడా, ఈ కందిరీగ జోరు తట్టుకోలేకపోతున్నాను. తల తిరుగుతోందా? రే సన్నాసి, నిజంగానే మా నాన్న వచ్చేసారు. శనీశ్వరుడు చెప్పొస్తాడా? మీరు ఈ షాప్ దగ్గరే తచ్చాడుతున్నట్టు అందరూ చెప్తున్నారు. మరి జెరాక్స్ తీయించడానికి జైలుకి వెళ్ళాలా ఏంటి? త్వరలోనే అక్కడికి వెళ్లాల్సి వస్తుందేమో. నీకు త్వరలోనే ఏదో జరగబోతోంది. మంచా చెడా? అదంతా నాకు తెలియదు. ఏదో జరగబోతోంది. హలో, ఎవరండి? కేశవ ఫాదర్ని. అని ఫాదరే పీటర్. కరెక్టేగా. ఎవరు మాట్లాడేది? వాడు నా ఫ్రెండ్ కాదండి. నేను నా తెలియదు. ఫ్రెండ్ కు ఫ్రెండ్. ఇది వస్తున్నాడు. రే రారా, మీ నాన్న ఎందుకు మాట్లాడుతున్నారు. అరుస్తావు? నేను లేనని చెప్పొచ్చుగా. రేయ్, అసలు ఫోన్ ఎందుకు తీసావురా? కెన్ ఐ స్పీక్ టు కేడి కేశవ? నీ టార్చర్ తట్టుకోలేక నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయావని నేను అనుకున్నాను. ఇక్కడే తిరుగుతున్నావా? ఎందుకు వర్షాలు పట్టలేదో అర్థమైంది. ఊరు మీద ప్రేమయ్యా, ఎక్కడికి వెళ్ళలేను. ఇంకా బేవర్సగాళ్ళ సాహసం వదలలేదన్నమాట. నువ్వు ఖచ్చితంగా ముష్టెత్తుకుంటావురా, చూడు. హలో, నేను ముస్ట్ అడుక్కున్నా 34 నెంబర్లను 36 నెంబర్లను ముస్ట్ అడుక్కుంటాను. 35 నీ ఇంట్లో మాత్రం ముస్ట్ అడుక్కోను. త్వరలోనే నీ అప్పులన్నీ కట్టేస్తాను చూడు. వడ్డీ? వడ్డీయా? వడ్డీ ఏంటి? చక్రవడ్డీ. చక్ర వడ్డీయా? ముందు ఫోన్ పెట్టవా. రా, మీ నాన్నగా మాట్లాడింది. ఈ పాటికి నాతో ఫోన్లో మాట్లాడేందుకు 50 రూపాయలు ఏదైనా లెక్కలు రాస్తూ ఉంటాడు. ఎప్పుడు చూసిన తిట్లు చీవాట్లే నా బతుక్కి. మా ఇంట్లో ప్యాడ్ నీళ్ళు మొహాన్ కొడుతున్నారా? ఇదిగో మా మామగారు ఫోన్ చేస్తున్నాడు. అందరూ ఒకలంటోళ్ళే. హలో సారు, బిజీగా ఉన్నారు? అవునవునవునవును. చూసావా, మా ఆవిడ ప్రేమగా ముద్దులు ఇచ్చేస్తుంది. రాజన్న
స్టేజ్ మీద ఉంది మీరు పైకి వెళ్ళండి. నేను కింద కూర్చున్నాను. నేను కూడా రా. పాప ఇక్కడే ఉంది. 200 రూపాయలకి వెనకొచ్చానని తెలిసిందో నా పని అవుట్. నీకు బుద్ధి లేదురా అందుకే ఏ కమిట్మెంట్ లేవా మేమందరం ఎమ్మెల్యే మనుషులు. బాస్ కొంచెం అటు కూర్చుంటావా? థ్యాంక్ యూ. సార్ ఆ పచ్చతు వాళ్ళు కూర్చున్నాడు ఆయన పేరేంటో కనుక ఎదురుగా కాళీదేవిలో కూర్చుండే సరే సార్ ఎంత బాగున్నావో తెలుసా? రే, ఈ పక్కనుందే తను నా లవర్. ఆ పక్కనే ఉంది అది నా స్వీటీ రా. దేవుడు ఎలా కలిపాడో చూసావా? మనలాగే ఆడిద్దరు కూడా ఫ్రెండ్స్ రా. ఏంటి కవిత గారు బాగున్నారా? బాగున్నాను రాజన్న. నా పేరు గుర్తుంచుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను. ఏంటి వెంకటాచలం గారు బాగున్నారా? పచ్చకండువా వేసుకున్నారు కదా మిమ్మల్నే. నా పేరు వెంకటాచలం కాదండి, కామేశ్వరరావు. ముహూర్త సమయానికి రావడానికి కొంచెం ఆలస్యం అయ్యింది. లేట్గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాను కానీ ఆబ్సెంట్ మాత్రం అవ్వను. ఏంట్రా వీడు వీడు పంచ డైలాగులు. పెళ్లి అనేది 100 ఏళ్ల పంట. ఈ పంట బాగా పండడానికి అభిమానం అనే డిఏపిని, ప్రేమ అనే పొటాషియాన్ని, స్నేహం అనే పురుగుల మందుని, మర్యాద అనే యూరియాని కలిపి సరైన పద్ధతిలో టైంకు చల్లుతూ ఉండాలి. వాటన్నిటి కలిపి నిన్ను చంపేయాల్సిందిరా. తనకు నచ్చిన దారిలో వెళ్ళాలని, మనసుకు నచ్చినట్లు మాట్లాడాలని, నీకు తోచినట్టుగా నువ్వు జీవించాలని అనుకోకూడదు. నా బుజ్జి పూజ కదూ ఈ జనాల్లో మాట్లాడి నా పరువు తీయకే. నైట్కి నీ కాళ్ళకి నూనె రాసి బాగా మర్దన చేస్తానుగా, సరేనా? చప్పట్లు కొట్టేది వాళ్ళు ప్రేమతో ఇచ్చే డబ్బులకే. ఏమంటున్నాడు? బైక్ వెళ్ళి ఒక అటెండెన్స్ వేసొద్దామా? వెళ్దాం రా. ఎందుకు ఏళ్ళు దొరుకుతున్నట్టు ఏంటి? పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని విష్ చేయాలి, కొంచెం ఏర్పాటు చేయి. కేడిల్లరా మీ వాళ్ళని కలవాలని నాతో చెప్పొచ్చుగా, నన్నేం చేయమంటారా? టేబుల్ పైన ఉన్న గిఫ్ట్ ని బొకేని దొంగిలించివు. మీ బుర్రలు బాగా పనిచేస్తున్నారు. మధ్యలో ఉంటుందని కొత్త దంపతులు ఎలా జీవించాలంటే ఆకాశంలో నక్షత్రాల్లాగా, ఉదయించే సూర్యుడిలాగా, వెన్నెలిచ్చే చంద్రుడిలాగా, తాజ్ మహల్ షాజహాన్ లాగా, అంతెందుకు నాలాగా నిజాయితీకి మారుపేరులాగా, నేను చేసే ప్రజాసేవలాగా, నా వాగ్దానాల్లాగా. ఈ మాటల మీద అలా అయిపోయినట్టే. ఇంకా పోలేదా? మీరిద్దరు బొకేని గిఫ్ట్ ని కొట్టాడో నేను చూసాను. ప్రేమ కోసం చేస్తే తప్పులేదు కదా. సాయంత్రం పేషెంట్ తీసుకుని హాస్పిటల్కి వస్తాను. సిగ్నల్ వీక్ అవుతుంది, వెళ్దామా? చివరగా మనస్ఫూర్తిగా ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నా. జీవితం అనేది ఎలక్షన్ లో నిలబడ్డం లాంటిదే. మేము 175 అసెంబ్లీ స్థానాల్లో నెగ్గి అధికారంలోకి వచ్చే విధంగానే మీ దాంపత్య జీవితంలో మంచి విజయాలు సాధించాలని ఏంట్రా? అందరా కూర్చో. పై పడకరా. చూసావా, చెప్పినట్టుగానే పేషెంట్తో హాస్పిటల్కి వచ్చాంగా. ఎందుకురా అలా గుర్రుగా చూస్తున్నావు? నీ ఫ్రెండ్ అయినందుకు నీ ప్రేమ కోసం నాతో ఎందుకురా ఇలా ఆడుకుంటున్నావు? జ్వరంగా ఉన్నప్పుడు తత్వాలు మాట్లాడకూడదురా. మంచి ఒక లక్కీ నెంబర్ ఇవ్వండి. నా ఫ్రెండ్, వాడికి ఒంట్లో సరిగా లేదు, నాకు మనసులో సరిగా లేదు. పక్కన 10 హాస్పిటల్ ఉన్నా మన హాస్పిటలే కదా బెస్ట్ అండి. ఓ, అలాగే హాస్పిటల్ని, డాక్టర్ని, మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్ళొచ్చని. ఇల్లు ఖాళీ చేయించేంత వరకు నిద్రపోడేమో. సిస్టర్ వీళ్ళిద్దరికి గ్లూకోజ్ ఎక్కించండి. సార్ ఎందుకు సార్ గ్లూకోజ్ ఇద్దరికిను? ఎందుకంటే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. రేయ్, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? సంతోషమేరా. అలాగే మీ ఇంటి ఓనర్ కళ్ళున్నైతే బాగా సంతోషపడతా. మొహం మీద తిట్టి తిట్టి చెప్పు తీసి కొట్టినా బాధ లేదు, సిగ్గు లేదు, రోషన్ నాకు లేదులే. డబ్బులు ఇవే. నువ్వు అసలు మగాడివేనా? స్టమక్ లో ఒక లక్కీ బాన్ ఇచ్చినా కూడా నన్ను మగాడినా అంటావా?
థ్యాంక్ యూ రా. రేపు మనకి అబ్బాయి పుట్టిన తర్వాత కూడా వాడి ముందు నువ్వు నన్ను ఇలా కొట్టకూడదు. సొసైటీలో నన్ను తప్పుగా అనుకుంటారు. ఆ. ఏమండి మిమ్మల్ని రోజు ఉదయం సాయంత్రం ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికో వెళ్తున్నా. హలో సిస్టర్, సార్ మీతో మాట్లాడాలంట. రే నేనెప్పుడన్నాను రా వెళ్ళిపోయిన సునామీని మళ్ళీ పిలుస్తావేంట్రా? నాతో నేను ఆడుకుంటావా? ఏంటి కాదు కాదు, మాట్లాడతాడంట. రే బాగా ఇరికించానా? నీ పైన అయిందిలే. ఒరే మిత్రద్రోహి, ఇరికించి వెళ్ళిపోతున్నావు కదా. హలో సత్యం, సత్యం సత్యం సత్యం, మన వార్డ్ మెంబర్స్ అంతా ఎలా నీ ఉన్నారు? పర్స్ ఆవిడ దగ్గర ఉంది. అది డెబిట్ కార్డ్ కాదండి, డోనర్ కార్డ్. ఏమండి అందులో కార్డ్స్ ఎక్కువ ఉంటాయి, క్యాష్ తక్కువ ఉంటుంది. ఏంటి ఇవన్నీ? ఏమండి రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదన్నా యాక్సిడెంట్ అయ్యి పుట్టుకొని పోతే? నేను అసలే రాజకీయవేత్తని, ఒక అనాథ శవంలా పోకూడదు కదండి. అందుకనే నేను ఎవరు ఏంటి, నా అడ్రస్సు, నా లక్ష్యం ఏంటి, నా బ్లడ్ గ్రూపు, నా కళ్ళదానం, నా శరీరంలోని అవయవాలు దానం చేయడానికి అవసరమయ్యే ఐడి కార్డు, ఈ బాడీని ఎలాగైనా ఉపయోగించుకోవచ్చని నా స్వహస్తాలతో రాసిన లెటరు అన్నీ ఇందులో ఉన్నాయి. అబ్బో మండిపోతుంది. ఇవి నాకు అవసరమా చెప్పండి? ఏమండి ఏవి మనతో చెప్పి రావు కదండి. జీవించినన్నాళ్ళు మీకు భర్తగా ఉండాలని నా కోరికండి. ఈ ప్రపంచంలో కల్లా ఎక్కువ సంతోషకరమైంది ఏంటో తెలుసా? ఒకరు మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నానండి. నువ్వు నా చెవులో పూలెట్టకు. మా నాన్న కూడా మా అమ్మకి ఇలాగే పూలెడుతుంటాడు. నువ్వెన్ని డ్రామాలు ఆడినా నేను నీకు లొంగను. మూసుకొని పో. మూసుకొని పోవాలా? నువ్వు పేరుకే హని, ఏమిట్రా నీకు ఈ హాని? ఈ అమ్మాయిల్ని మనం ప్రేమించడం చాలా సులువేరా, కానీ వాళ్ళని ఒప్పించడం అనేది ఉందే తల కిందులుగా నిలబడి నీళ్లు తాగినట్టే. అమ్మో. అర్థమైతే చాలు. చెప్పమ్మా. మీ నాన్న టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. ఏమైందమ్మా? నాకు నోట్బుక్ పెట్టి లెక్కలన్నీ రాశారా. ఇంతవరకు నీకోసం 20,66,675 రూపాయలు ఖర్చు పెట్టాను. అందులో నువ్వు వంట చేసిన దానికి 2 lakhs డిస్కౌంట్ ఇస్తా. మిగిలిన డబ్బులు ఇచ్చి నువ్వు మీ పుట్టింటికి పోవచ్చు. ఇలా చిత్రగుప్తుడు లాంటి తండ్రి ఎవరికైనా ఉంటాడంటారా? ఛే, అయ్యో. హలో, ఆయన ఏం చేస్తున్నాడమ్మా? తాగిన మైకుల్లో ఆయన రూమ్ లో డాన్స్ చేస్తున్నారా. ఆ అరుపులకి పక్కింటి వాళ్ళు గొడవ చేస్తున్నారా. నాకు భయం వేస్తోందిరా. నువ్వు వెంటనే రారా. అమ్మా, మీ అమ్మాయికి ఆయనకి ఏదో ఒక రోజు గొడవ అవుతుంది. ఖచ్చితంగా దానికి లెక్కలు రాసి పెట్టుంటాడు. నువ్వు పని చేయి, ఇంట్లో అందరి లెక్కలు చూసి మొత్తం ఎంత అవుతుందో చెప్పు. అన్ని అప్పులు నేనే తీర్చేస్తాను. ఇక్కడ ఒక 2 కోట్లకి ఒక ప్రాజెక్టా మాట్లాడి రెడీ చేస్తున్నాను. ఎలాగో ఓకే అయిపోతుంది, అప్పుడు అప్పులన్నీ తీర్చేస్తాను. రే ఏంట్రా నీ పథకం చాలా రిచ్గా ఉంది. ఏం చేయమంటావో చెప్పరా, రోజు రోజుకి అప్పులు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా సరే నా లవర్ వర్షన్ కరెక్ట్ చేశాను అనుకో, అప్పులన్నీ తీర్చి సెటిల్ అయిపోవచ్చు. రే రాజకీయ నాయకుల లక్షణాలు నీలో పులికి పుచ్చుకున్నాయిరా. కానీ నేను ఇంత నీచంగా ఆలోచించను. రేయ్, ఇందులో నీచమే ఉందిరా. నీకు నీచం కాదు బ్రదర్, నాకు నీచం అని చెప్పాను. రేయ్, ఏం చూసావురా? మొదటి రేయ్, కాలుతో తనడాలని చేయదురా. నువ్వేమన్నావు? నువ్వేదో ఇష్టానికి మాట్లాడుతున్నావు. ఏ, నువ్వంటే తప్పు కాదు, మేమంటే తప్పా? అనవసరంగా మాట్లాడుకో. నేను అన్నిటికీ చూస్తూ ఊరుకుంటాను అనుకోకు, చంపేస్తాను. మళ్ళీ తండ్రా, ఏం చేస్తావు? ఏంటో తనలేదురా నిన్ను. ఎవరో డబ్బులు కాసుపడేది. దాన్ని జాగ్రత్తగా